మర్యాదగా మాట్లాడు. వాడు వీడన్నా ఉంటే పళ్ళు రాలుతాయి. వెరీ సారీ సార్, వెరీ సారీ. శశి, వీడేదో పెద్ద రౌడీలో ఉన్నాడు. నువ్వు ఇక్కడ లేకపోతే కొట్టివాడే. అయితే కొట్టక ముందు పారిపో. భలే ఐడియా. నేను పారిపోతే ఎలా కొడతా? మలేవాడే నిజంగానే హడలు కొట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకేమిటి, మీ అందమే నన్ను లాక్కొచ్చింది. కవిత్వం మాట్లాడకండి. మా ఇల్లు ఎలా తెలిసింది? బయట మీ బట్టలు ఆరేసి ఉంటే చూసి గుర్తించాను, వచ్చేసాను. గడుసువారే. గడుసువారు ఎవరైంది తెలుస్తూనే ఉంది. ఇంటికి వచ్చిన అతిథిని కూర్చోమనకుండా నించోబెట్టి మాట్లాడటం. వస్తాను. పేరైనా చెప్పకుండా వెళ్తారే? ఇదిగో చూడండి, మొదటిసారి మీ వల్ల నాకు దెబ్బ తగిలింది. ఆఫ్ కోర్స్ చిన్న దెబ్బే అనుకోండి. రెండవసారి నా వల్ల మీకు దెబ్బ తగిలింది. ఇది యాక్సిడెంటల్ మీటింగ్. మూడవసారి మనం కలుసుకున్నప్పుడు అప్పుడు చెప్తాను. అబ్బా, పేరు చెప్పడానికి ఇంత మురిపించుకుంటే. అందమైన ఆడపిల్లల్ని ఆడించడం అంటే నాకు భలే సరదా. ఓహో, మీరు సరదా పురుషులా? అయితే అందమైన ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ వెంట పడండి. ఇంతకంటేనా? వస్తాను. ఏమిటి, ఎవరు చేశారు ఈ పని? ఏమోనండి, ఎవరో వెనకాల నుంచి వచ్చి గంటలు కట్టారు. మైకం కమ్మినట్టయింది. ఎవరు చేశారు? ఇంకెవరు? ఈ కథానాయకుడే. ఏ పని చేసినా వీడియో చేయాలి, ఏ గంట కొట్టినా వీడియో కొట్టాలి. ఏమిటా చదువు సంఖ్య లేకుండా ఈ పనులు? చెవు నాన్న, చెవు చేతిలోకి వచ్చేస్తుంది, వదులు. లిల్లీ, వీడితో చచ్చే చావు వచ్చింది. పాప, తల్లిపోతే నెలల పిల్లాన్ని అతి గారాభంగా పెంచారుగా, అందుకే కాస్త అల్లరి పాలు ఎక్కువైంది. ఆహా, మీ అమ్మ నిన్ను టైప్ మిషన్ దగ్గర ఆడించి ఉంటుంది, అందుకు టైపిస్ట్ అయ్యావు కదా. దానన్న పోదాం. బంతులాటకపోతున్నావా? టెన్నిస్ వస్తావా? మనం ఆడామంటే లవ్ గేమ్ కొట్టాల్సిందే. సరే కానీ మొన్న ఆ అమ్మాయి నువ్వు భుజాలు భుజాలు కలుపుకొని పోతున్నారు. ఎవరు అమ్మాయి? అదే మన భుజంగరావు మేనగొడని చేసి. అదేనయ్యా, మనం చెప్పాను కదా. బాగుంది బాగుంది. అంటే సన్నగా పొడుగ్గా బంగారు తీగలాగా ఉంది. ఏమిటి? చిచి, మగబుద్ధి పోనించుకోలేదు. ఇన్నాళ్ళకైనా నన్ను మగాడని గుర్తించావు. థ్యాంక్ యూ. సరే, నువ్వు నా పక్కనుంటే ఇంకొక ఆడదాన్ని గుర్తించమంటావా? నెవర్ నెవర్. వస్తే ఒకవేళ మరిది గారు కనిపించారేమో అనుకున్నాను. కనిపిస్తే ఒంటరిగా ఇంటికి వస్తానా శాంత? లేదు, అదృష్టం నాకు లేదు శాంత. అలా అనకండి, మీరు చాలా మంచివారు. భగవంతుడు మీకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించడు. అయినా మనం ఎవరికి ద్రోహం చేశాం కనుక. అవును, మనం ఎవరికి ద్రోహం చేశాం? ఏమండి, ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. చేసుకుందాం శాంత, అలాగే చేసుకుందాం. గోపాలకృష్ణ, జాకట్టు, ఈ రోజా పచ్చితో ఉండే గోపాలకృష్ణ. కొండ చెట్టు ఇక్కడ, కొండ చెట్టు. ఏమిటది? మా గుడ్డ చేసుకుంటే పెడతాం. శశి, మన లగ్నం లడాయితో అయ్యేటట్టుగా ఉంది. అవే మాటలు. పోనీ మంచి మాటలు చెప్పుకుందాం. అలా రా, పెడదాం. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పార్సల్ పెట్టు. నానా, నానా, నేనెందుకు పుట్టాను? అసలు నేనెందుకు పుట్టాను నాన్న? ఏమిటది చచ్చు ప్రశ్న? నువ్వు ప్రశ్న చచ్చుదైనా నాన్న, సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. యు ఆర్ ది రెస్పాన్సిబుల్ పర్సన్ మై డియర్ ఫాదర్. శశి నా కోసం పుట్టిందా? శశిని పెళ్లి చేసుకోవడం నేనుండగా మధ్యలో వాడెవడో ప్రేమించడానికి ఎక్స్ గాడు వాడున్నాను నాన్న. ఇది న్యాయమా నాన్న? చెప్పు. సచ్చి సత్యం నాన్న, ఎప్పుడో చచ్చిపోయింది. అసలు ఏం జరిగిందో సరిగా చెప్పిస్తావరా? ఏం లేదు, ఎలా చెప్పాలో నాకు తెలియదు.
శశిని నేను ప్రేమిస్తున్నాను. శశి నా కోసం పుట్టింది అనుకున్నా. శశిని నేను ప్రేమిస్తుంటే శశిని నేను ప్రేమిస్తున్నాను అనుకుని అది ప్రేమిస్తాను అనుకుంటున్నా. అది కూర్చుంటా. అయ్యో, అది కాదు నాన్న. శశి ఏమిటో నన్ను చూస్తే చాలు కొరా కొరా చూస్తాడు. నాన్న, ఈ మధ్యలో వాడేవాడు విలన్ గాడు. వాడు శశిని ప్రేమిస్తున్నాడు నాన్న. ఎవడు రావాడు? ఎట్లేసుకొని కూడా మర్చిపోయాను. శశి శశి, వాడి అడ్రస్ ఏమిటి? ఊరుకోరా. అమ్మాయి శశి, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి లేదు మావయ్య, ఊరికి ఇలా షికారాలు వచ్చాను. అన్ని అబద్ధాలు, ఉత్తి బ్లఫ్ మాస్టర్ నాన్న. అమ్మాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి మావయ్య? చూడమ్మా, నీకా వయసు వచ్చింది, వాడికి పెళ్ళిడు వచ్చింది. నువ్వు పుట్టగానే వాడికి ఇవ్వాలని నిశ్చయించుకున్నావు. మావయ్య, పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. మీ ఇద్దరికి రేపే పెళ్లి చేయదలుచుకున్నాను. మీరు అంటున్నది నాకేం అర్థం కావట్లేదు. ఇంత హఠాత్తుగా పెళ్లి ఏమిటి? నీ మంచిగా. మావయ్య, నా పెళ్లి విషయంలో మీరు ఏం కష్టపడవద్దు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. చూడమ్మా, నా మాట విను. నిన్ను చిన్నప్పటి నుంచి అతి గారాపంగా పెంచాను. తల్లిదండ్రులు లేకపోయినా ఆ లోటు లేకుండా పెద్ద చేశాను. అవును, చేశారా లేదా చెప్పు. అందుకని ఇప్పుడు నా జీవితంతో ఆటలాడతారా? నేనే ఆట బొమ్మని అనుకున్నారా? శశి, ఈ పెళ్లి జరిగి తీరాలి. అవును, ముమ్మాటికి జరిగి తీరాలి. ఇది మా ఫాదర్ ఆర్డర్. మీరు ఎందుకు ఎత్తు వేశారో నాకు తెలుసు. నా ఆస్తి కోసమేగా. నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. వెరీ గుడ్ ఫాదర్. ఆహా, మామయ్య, ఏమిటిది? తలుపు తాళం వేస్తున్నారా? అవును, నువ్వు పెళ్లి ఒప్పుకున్న తర్వాతే మళ్ళీ తాళం తీయటం. అంతే. ఆ తాళం చెవి నాకే నాన్న. నేను ఎక్కడే పడుకుంటా కాపలా. వస్తా. బావా, బావా, బావా. పెళ్ళాడతావా? నువ్వెంతో మంచివాడివి. పాపం, మీ నాన్న మాట విని నువ్వు అనవసరంగా చెడిపోతున్నావు. అందుకే నేను వద్దంటున్నా. సారీ, ఇంకా మా నాన్న మాట వినే విన్ను. నీ మాట వింటాను. వింటావా? అయితే ముందు తాళం తీ. నాకు ఇక్కడ ఏమిటో భయంగా ఉంది. ఏ భయం ఎందుకు? నేను ఇక్కడేగా కాపలా ఉన్నాను. రాజపాలెం కుక్కలేగా. అది కాదు బావా, బయట చూడు ఎంత బాగుందో. వెన్నెల హాయిగా చల్లగా ఉంది. ఇద్దరు గార్డెన్లో ఆడుకుందాం. ఇదేంటమ్మా, నువ్వు అక్కడ నేను ఇక్కడ. Yes, yes. We are really wasting our vanilla. I will cheat my father within no time. బెస్ట్ ఆఫ్ లక్. Thank you. శశి,